త్రిత్వము అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే స్వరూపములో ఉన్న ముగ్గురు వ్యక్తులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క విధులు వేరు, అయినా స్వభావం మాత్రము ఒకటే. తండ్రి సృష్టికర్త, కుమారుడు విమోచకుడు, ఆత్మ అభిషేకించువాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులుగా కనబడుతున్న వీరిలో 3 రకాలైనటువంటి విధి విధానాలు వారి జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. సూర్యుడిని గురించి మనందరికీ తెలుసు. ఈ సూర్యుని ఉపమానములో, వర్ణనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం చూసినట్లయితే, తండ్రి సూర్యుడు, కుమారుడు వెలుగు, పరిశుద్ధాత్మ వేడి. ఒక సూర్యునికి పరిపూర్ణత ఎప్పుడు ఉంటుందంటే, ఆ సూర్యుడు వెలుగు వెరజిమ్మాలి, ఆ సూర్యుని నుండి ఏం రావాలి? వేడి ప్రసరింపబడాలి. ఈ 3 కార్యాలు అక్కడ జరిగితేనే ఆ సూర్యునికి పరిపూర్ణతగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి సూర్యుడు, కుమారుడు వెలుగు, పరిశుద్ధాత్మ వేడి. ఈ 3 వేరైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సూర్యునిగా కొలబడదు. ఈ 3 ఒకే మూలముగా ఉన్నందున ఆ మూలాలు ఒకటే అయినటువంటి ఆ సూర్యుని మనము సూర్యునిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం.